హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం ఇంటిపై దాడి, కన్నీళ్లు పెట్టుకున్న పార్టీ నేతలు. సో మరి ఈ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, జగన్ భవనాన్ని స్వాధీనం చేసుకున్న టీడీపీ. మరి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీ జోష్ను నింపాయి. ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతున్న విషయం మనము చూస్తూనే ఉన్నామండి. ఉదయం నుంచి కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి ఇప్పటికే 3వ వంతుకు పైగా సీట్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు అయితే ఏర్పడ్డాయి. ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్న చేస్తూ ఉన్నారని, త్వరలోనే ఆయన గవర్నర్ అయిన ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అయితే అందజేస్తారు. 2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణమైన పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ పరిణామాల మధ్య జగన్ ప్రభుత్వం విశాఖలో నిర్మించిన పర్యాటక భవన సముదాయాన్ని తెలుగుదేశం పార్టీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తాను మరోసారి అధికారంలోకి వస్తే ఈ భవన సముదాయం నుంచే పరిపాలన అనేది సాగిస్తూ ఉంటానంటూ గతంలో వైఎస్ జగన్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే జగన్ విశాఖపట్నం క్యాంపు కార్యాలయం కూడా నిర్మించిన విషయం మనకు తెలిసిందే అండి. ప్రస్తుతం అయితే ఈ భవనాన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలైతే ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందండి. సో వారి ఆధీనంలోకి అయితే వెళ్ళిపోయింది. దీనిపై పసుపు జెండా కూడా ఎగిరేశారు. అది కూడా మనమైతే విజువల్స్లో చూసాము, వార్తలలో అందుకు. సో ఇక ఫలితాలు వెలువడుతున్న సమయంలో పెద్ద సంఖ్యలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు భవనం వద్దకు రానే వచ్చారండి. సో అందులోకి దూసుకెళ్లారు వారంతా కూడా. ఆ సమయంలోనే వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అవేవీ ఫలించలేదు. నేరుగా భవనం సముదాయంలోకి పైకి వెళ్ళి మరీ టీడీపీ నాయకులు పచ్చ జెండాను అయితే ఎగరవేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు, నారా లోకేష్కు అనుకూలంగానే వారైతే ఈ విధంగా నినాదాలు కూడా చేశారు.